ఏంటి ఎలా ఉంది శ్వేతపత్రం? బాగా వైట్ గా కనిపిస్తోందా? ఎలా ఉంది? కలర్ బాగుందా? నమస్తే అండి. వైట్ పేపర్ బాగా అంటే మామూలుగా అయితే వైట్ పేపర్ అంటే తెల్లగా ఉంటుంది అనుకుంటారు కదా, దాంట్లో అంతా కూడాను ఆ నల్ల అక్షరాలే. అంటే కనుక మనకు శ్వేతపత్రం లాగా అది లేదు. అన్ని అబద్ధాలు కలిపేసేసి ఒక మసి పూసి మారేడుకాయ చేసి జనాల ముందు వదిలినట్లు ఉంది. నిజంగా మీరు అన్నట్లు 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఆ కరోనా పీరియడ్ 2 సంవత్సరాలు వచ్చినా కూడాను ఏమేం చేశారు ఏంటి అనేటువంటిది దాంట్లో మచ్చుకైనా కూడా మెన్షన్ చేస్తారు ప్రజలకు. ఎందుకంటే మీరు అన్నట్టు మారిపోయిన మనిషిని ఇప్పుడు కూటమి వచ్చింది, కేంద్రంలో మేము అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాము, మోదీ మా జేబులో ఉన్నాడు, మేము లేనిదే ప్రభుత్వం గడవదు కాబట్టి ఇలా ఉంది, ఇలా చేయబోతున్నాం అనేటువంటిది ప్రజలకు చెప్తారనుకుంటే మొత్తం అన్నీ కూడాను 2000 ఆయన ఏదైతే 2014 తీసుకున్నప్పుడు ఇట్లనే వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 2024లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైట్ పేపర్లు అనేటువంటి అంటే కాలయాపన చేయడానికి, ప్రజల మూడ్ని డైవర్ట్ చేయడానికి, ఏదో ఎదుటి వాళ్ళు మాత్రమే తప్పులు చేశారు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, నేను చేయలేను కాబట్టి ఇలా అనేటువంటిది ఉన్నట్టే ఉంది అంతా. ఒకసారి ఉదాహరణ చెప్తాం. మీరు అన్నట్టు ఆ శ్వేతపత్రంలో ప్రతిసారి ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన విజిట్ చేశాడు, అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, వేరే సందర్భాల్లో కూడాను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతూ అమరావతి రాజధాని గురించి, పోలవరం గురించి ప్రతి చోట చెప్తా ఉన్నాడు. 72% పూర్తయింది మా హయాంలో అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఈ యొక్క పోలవరం ఖర్చు వచ్చేసి 55,549 కోట్లు అన్నారు. సరే ఆయన చెప్పినట్టే అబ్బా అని మీరు అన్నట్టు నేను కూడా క్యాల్కులేటర్ తీసుకొని 55,549 కోట్లలో 72% అంటే కనుక ఎంత కావాలి, ఈయన ఎంత ఖర్చు పెట్టాడని చూస్తే కనుక వీళ్ళు చెప్పిన ప్రకారం వైట్ పేపర్లో 11,762 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే దీనికి సంబంధించింది 72% కాదు. ఒకవేళ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఈ లెక్కలు వేసుకుంటే సార్ 21% మాత్రమే పూర్తయినట్టు. 55,549 కోట్ల రూపాయలు శ్వేతపత్రంలో పెట్టినట్టు ప్రాజెక్టు మొత్తం కాస్ట్ అయినప్పుడు ఆయన చెప్పినట్లే 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది పర్సెంటేజ్ తీసుకుంటే సింపుల్ క్యాల్కులేషనే 21% అయింది కదా. మరి 72% ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ 27% అన్న అయితే పొరపాటున 27 ఇటు తిప్పి 72 వేశారనుకోవచ్చు, కానీ 21%నే. ఇదొకటి. మీరన్నట్టు ఆయన శంకుస్థాపన ఒకసారి చూసుకుందాం. ఆయన ఏదో అన్నాడు కదా, అయ్యా ఇదంతా ఇలా చేశాము అలా చేశాము అనేటువంటిది వాళ్ళ లెక్కల ప్రకారమే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టిన ఖర్చు ఎంత అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు కలిపి 4,731 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఏది ఈ 11,000లో తీసేస్తే 11,000లో 4,731 కోట్లు వైఎస్ఆర్ హయాంలో ఖర్చు పెట్టారు. దాని తర్వాత అన్ని అనుమతులు కూడా వైఎస్ఆర్ గారు తెచ్చారు. ఈ అన్ని అనుమతులు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన తర్వాతనే అది ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా విభజన హామీలో పొందగలిగాము, సంతోషము. మరి మీరు ఇంత బాధపడుతున్నారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు లేదు 3,000 టీఎంసీ నీళ్లు గోదావరిలోటి సముద్రంలోకి వెళ్తున్నాయన్నారు కదా. అంతకుముందు వైఎస్ఆర్ గారి కంటే ముందు మీరు 2 సార్లు అంటే 9.5 సంవత్సరాలు అంటే మీ మామను వెన్నుపోటు పడిచినప్పుడు 4 సంవత్సరాల 7 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వము వాజ్పేయితో పొత్తు పెట్టుకున్నప్పుడు ఉన్నారు కదా, అప్పుడు కూడా చక్రాలు తిప్పారు కదా. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ అంత ఇంపార్టెంట్ అయ్యి 3,000 టీఎంసీలు నదిలోకి వెళ్ళినప్పుడు సముద్రంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదయ్యా ఈ బాధ? సరే మర్చిపోయినావా, ఓకే అనుకుందాం. తర్వాత మీరే దీనికి పోలవరం ప్రాజెక్టుని ఒక 2014-19 నుంచే తీసుకుందాం, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత. వాళ్ళ విన్యాసాలు ఒక్కసారి చూస్తే ఈశ్వర్ గారు ఎలా అంటే ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేశారు, ఎన్ని ఈవెంట్లు అంటే జస్ట్ చెప్తున్నాను. 2016 డిసెంబర్ 30వ తారీఖున కాపర్ డ్యామ్ పనులు అనేటువంటిది పెట్టి అప్పుడు ఒక ఈవెంట్ షో చేశారు. తర్వాత 2017 జూన్ 8 కాంక్రీట్ పనులు అనేటువంటిది ఒక ఎగ్జిబిషన్ చేశారు. తర్వాత జూన్ 11, 2018లో ప్రధాన డ్యామ్ కు పునాది అని ఒక శంకుస్థాపన చేశారు. తర్వాత సెప్టెంబర్ 18, 2018లో దేవాంశు మనవడు దేవాంశుతో కలిసి స్పిల్వే గ్యాలరీ అంతా తిరిగి అదొక రోజు శంకుస్థాపన చేశారు. తర్వాత డిసెంబర్ 14, 2018 సంవత్సరంలో రేడియల్ గేట్లు అనేటువంటిది ఒకసారి పెట్టారు. అంతకు ముందు ఆ పనుల మొత్తం అంతా కూడా కాపర్ డ్యామ్ పెట్టినప్పుడు ఏం చేశారంటే
22 కోట్లు ఖర్చు పెట్టి జనాలను తీసుకెళ్లేసి జయము జయము చంద్రన్న అనేటువంటిది చేసుకున్నాం. ఓకే. తర్వాత మళ్ళా 100 కోట్ల రూపాయలు పెట్టి జమానా అదే ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్లు తీసుకెళ్లేసి జనాల్ని బస్సుల్లో తీసుకెళ్లి అన్ని రాష్ట్రాల నుంచి జయము జయము చంద్రన్న చెప్పించుకుంటేవి. అంటే నీ ఉద్దేశం ప్రకారము ఇన్ని ఈవెంట్లు పెట్టి ఇంత చేసినప్పుడు ఆ డాము పూర్తయి ఉండాలి కదా, పోలవరం అనేటువంటిది పూర్తయి ఉండాలి కదా, కాలేదు. కానీ తర్వాత గేటు ఒక గేటు పెట్టి ఈవెంట్ చేశారు వచ్చింది కాదు సార్, ఒక గేటు పెట్టి చంద్రబాబు ఈవెంట్ చేశాడు. మీరు 48 గేట్లు పెట్టి 48 ఈవెంట్లు చేస్తే కదా ప్రజలకు తెలుస్తుంది. మీరు కూడా చేయాలి ఈవెంట్లు చేస్తే గానీ ప్రజలు నమ్మేటట్లేరే. ఇది అదే ఈ యొక్క ప్రజలు కొద్దిగా ఎమోషనల్ సెంటిమెంటల్ ప్రజలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఎమోషనల్ సెంటిమెంట్లను తీసుకొని బ్లాక్ మెయిల్ చేసేస్తూ ఏదో వాళ్ళకు మసి చేసి మారడికే విధంగా ఈరోజు శ్వేతపత్రం లాగే ఆ రోజు అలా చేస్తే అది రాష్ట్ర ప్రయోజనాలకు ఒక మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఈవెంట్లు ఎప్పుడూ చేయలేదు కాబట్టే ఈ రోజు మేము వెనకలబడి ఉన్నామా మీరు అన్నట్టు. లేకపోతే వాళ్ళలాగా అయితే కనుక మొత్తం అంతా కూడా 48 గేట్లు ఎవరయ్యా పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు. ఎగువ కాపర్ డ్యామ్ ఎవరైనా పూర్తి చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు. స్పిల్వే అదేవిధంగా పైలట్ ఛానల్ ఇవన్నీ కూడా పూర్తి చేశారు కదా. ఈ యొక్క పదాలను ఎందుకు మీరు ఆ యొక్క శ్వేతపత్రంలో మీరు పెట్టలేదు? నిజంగా మీరేం పార్టీ సంబంధించింది కాదు కదా. ప్రభుత్వ పరంగా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంబలం వేసుకొని చిహ్నం వేసుకొని ఆ రిలీజ్ చేసినప్పుడు ఎందుకు మరి 2014-19 నుంచి ఏమీ జరగలేదా? ఎందుకు మరి మీ యొక్క కేంద్ర మంత్రిగా అప్పుడు ఉన్నారు కదా, మానిటర్ చేశారు కదా, ఇప్పుడు కూడా ఆయన అనుకుంటా షెకావత్ గారు ఉన్నారు కదా, గజేంద్ర షెకావత్, ఎందుకు ఆయన దగ్గర నుంచి ఒకసారి ఇప్పించి ఇదే శ్వేతపత్రం ఆయన దగ్గర నుంచి ఇప్పించండి. 72% పనులు 2014-19 నుంచి అయ్యాయి, ఇప్పుడు ఇవ్వలేదు అనేటువంటిది. ఇప్పుడే ఉన్నటువంటి ఆయన ఉన్నారు కదా ఇరిగేషన్ శాఖ మంత్రులు కేంద్రంలో, ఎందుకు ఆయనతో ఇప్పించలేదు? ఒకసారి నిజంగా మీరు 2014 నుంచి 19 వరకు చిత్తశుద్ధితో చేసింటే ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చి మోదీ గారు మిమ్మల్ని ఉద్దేశించి చంద్రబాబు వాళ్ళ కుమారులు ఏటీఎం లాగా మార్చుకున్నారు. ఏటీఎం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పారు. సోమవారాన్ని పోలవరం అనేటువంటిది పెట్టుకుని ఒక ఈవెంట్ చేసుకొని మీరు ప్రజలు డైవర్ట్ చేస్తున్నారు కదా. ఈ రోజే ఎందుకు ఇది చేశారంటే సార్, ఈ రోజు ఈ యొక్క శ్వేతపత్రం పోలవరం గురించి ఎందుకు ఆయన ఇట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈ రోజు నైరుతి ఋతుపవనాలు అనేటువంటిది మాన్సూన్స్ అనేటువంటిది ఎంటర్ అయ్యాయి, వ్యవసాయ పనులు మొదలయ్యాయి జూన్ మధ్యంలో నుంచే. ఇప్పటి వరకు వారు చెప్పినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ అంటారా లేదా రైతు భరోసా అంటారా దాని ప్రకారము 20,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో వేస్తే వాళ్ళు రెడీగా విత్తనాలు తెచ్చుకోవడానికి, ఫర్టిలైజర్స్ తెచ్చుకోవడానికి, ఇతర వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రతి సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 13,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎవరో ఈ రోజు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఎవరో ఇంజనీర్ని ఇక్కడ నిష్ణాతులంట ఎవరో మన విదేశాల్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తాను, ఒక 3-4 తీసుకొస్తా, వాళ్ళైతేనే దీన్ని కట్టగలరు, వాళ్ళైతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ చేయగలరు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి మన ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా కొంతమంది, అక్కడ పార్టీ ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, వాళ్ళకి 10 రూపాయల కాంట్రాక్ట్ వాళ్ళకి ఒప్పుకొని 100 రూపాయలు చెల్లించేదానికి ఇదేదో ప్లాన్ చేశారేమోని ప్రజల్లో కొంత అనుమానం అయితే కలుగుతోంది. మళ్ళీ అక్కడి నుంచి రావడం ఏంది? ఇక్కడ మన ఇంజనీర్లు పనికిరారా? మీరు అన్నట్టు ఆ సామర్థ్యం మనకు లేదా? రాజధాని ప్రాంతంలో కూడా అప్పుడు ఎందుకంటే అదే ఈశ్వర్ గారు మీరు అన్నట్టు రాజధాని ప్రాంతంలో కూడాను కట్టాలంటే కనుక మనోళ్ళు కట్టలేరు, మురికివాడలు కట్టేవాళ్ళు మనోళ్ళు సింగపూర్ నుంచి కావాలి, లేకపోతే కెనడా నుంచి కావాలి, అమెరికా నుంచి కావాలి ఆయన మనసులో ఉంది. అప్పుడు కూడా రాజధాని విషయంలో కూడా ఇదే మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూడాను ఏదో ఆ విదేశాల్లో ఉండే వాళ్ళే అంట, ఇక్కడ వాళ్ళు ఎగరయ్యా మొత్తం డాములు కట్టింది, ఈ డాములు కట్టింది నాగార్జున సాగర్ డామ్ దగ్గర నుంచి ఈ రోజు శ్రీశైలం డామ్ వరకు కట్టింది ఎవరు? కొండల్లో అతి కొండల్లో ప్రాంతాల్లో కట్టిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇంజనీర్లు కాదా? ఇది ప్రధాన కారణం. శ్వేతపత్రంలో మీరు ఏం పెట్టాలంటే నవయుగ అదేదే ట్రాన్స్ట్రాయ్ ను ఏ విధంగా తప్పించాము, ట్రాన్స్ట్రాయ్ నుంచి నవయుగాకి, నవయుగ ఎవరు, నవయుగ బంధువులు ఎవరు, పూణేకి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళేసి ఈ నవయుగ కాంట్రాక్టర్ ఎంటర్ చేసేసి ఎందుకు ఈ యొక్క గ్యాప్ వచ్చిందో కూడా మెన్షన్ చేస్తే బాగుండేది కదా శ్వేతపత్రంలో. రైట్.